ఎలాంటి ఆధారాలు లేకపోయినా 31 రోజులుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించడం అనేది చాలా దురాగతమైనటువంటి చర్య. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, దాదాపు అన్ని సమాజానికి చెందినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఏకకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చారు, ఆగ్రహ జ్వాలతో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కనీసం దాని గురించి ఆలోచన చేయకుండా ఏకధోరణిలో నియంతలాగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలు అమలు చేయడం కోసం వ్యవస్థల్ని వాడుకోవడం, ఈ రకమైనటువంటి దురాగతాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. సరైన రీతిలో స్పందించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు సరైన రీతిలో స్పందించి ఈ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఉంది. ఈ రోజున కూడా ప్రజలంతా ఉత్కంఠతో ఉన్నారు. ఈ శిబిరంలో కూడా తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గత 27 రోజులుగా ఈ తాడికొండ నియోజకవర్గంలో మరి ఈ శిబిరం చాలా జయప్రదంగా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా, ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, దీక్షలో పాల్గొనడానికి వస్తున్నటువంటి సందర్భం. ఇలాంటివన్నీ కూడా మరి ఆయన మీద, పార్టీ నాయకుడి మీద అభిమానంతో ఆయన త్వరగా జైలు నుంచి మళ్ళీ బయటికి రావాలని ఏకైక లక్ష్యంతో కొనసాగుతుంది. ఆయన మళ్ళీ బయటకు వచ్చే వరకు, జనశ్రీవంతులో కలిసే వరకు, పార్టీని ముందుకు నడిపించే వరకు మేమందరం ఇదే పద్ధతిలో దీక్షలు కొనసాగిస్తూ ముందుకెళ్తాం. నమస్తే.